ప్రయాసంలో విశ్రాంతి పొందండి. రోమీయులకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 38, 39 వచనాల్లో రాసిన వాక్యాన్ని ధ్యానించుకుందాము, ప్రార్థిద్దాము. సర్వశక్తిమైన తండ్రి అయిన దేవా, నీ అపారమైన శాశ్వతమైన ప్రేమకై నీకు వందనాలు. నీ వాక్యము సెలవిచ్చినట్లు మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునైనవను ఏ సృష్టి అయినను క్రీస్తు యేసునందలి నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎన్నటికీ ఎడబాప లేవని మేము నమ్ముచున్నాము. మేము ఒంటరివారము కాదు. లోకము ఎలాంటి పరిస్థితులు ఎదురైనను నీ పరిపూర్ణ ప్రేమ మా హృదయాల నుండి సమస్త భయాన్ని వెళ్ళగొడుతుందని 1 యోహాను 4వ అధ్యాయము 18వ వాక్యము సెలవిస్తుంది. నీవు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నావు. ఇర్మియా భక్తుడు 31:3లో తెలుపుతున్నారు. అదే రీతిగా 13వ అధ్యాయము 5వ వచనము హెబ్రీయులకి రాసిన పత్రికలో నేను నిన్ను ఎన్నడను విడవను, నిన్ను ఎడబాయను అని వాగ్దానం చేసిన గొప్ప దేవ, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. భరోసా ఉంచండి, ప్రతి కృంగుదల ఆయన తీసివేస్తారు. ఎవరు ప్రేమిస్తున్నా ప్రేమించకపోయినా దేవుడు శాశ్వతమైన ప్రేమతో మనలందరినీ ప్రేమిస్తున్నారు. ప్రభువా, నీ హస్తాల్లోనే మాకు సంపూర్ణ భద్రత ఉంది. ఏ శక్తి మమ్మల్ని నీ చేతిలో నుండి లాగివేయలేదు. యోహాను భక్తుడు 10వ అధ్యాయము 28లో తెలిపిన ప్రకారం ఈ వాగ్దానం మా జీవితాల్లో స్థిరపడునుగాక. ఈ రోజే కాదు, మా జీవితం అంతా కూడా నీ ప్రేమలోనే నిలిచి ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించు. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని నీ కృపతో శాంతితో నింపమని యేసు నామములో వేడుకుంటున్నాను. ఆమేన్. మీరు కనుక ఈ ప్రార్థన విని ఆశీర్వదించబడితే తప్పక కామెంట్స్లో ఆమెన్ అని టైప్ చేయండి. అలానే మీరు మీ ప్రార్థన విజ్ఞాపనలు కూడా కామెంట్స్లో తెలియజేయగలరు. ప్రైజ్ ది లార్డ్.